హాయ్ అండి, అందరు బాగున్నారు. ఈరోజు వీడియో వచ్చేసరికి కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ని తీసుకుంటున్నాను. రైస్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి వాటర్తో. కొబ్బరి అన్నానికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే రైస్ని కూడా నానబెట్టుకున్నాను. కొబ్బరి నుండి కొబ్బరి పాలు, కొబ్బరి 2 మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్, ఒక పొటాటో, క్యారెట్, 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ అందులో వేసే మసాలాలు. స్టవ్ ఆన్ చేసి దాని మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడైనాక 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకున్నాం. కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నాం. మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం. ఫ్రై చేసుకున్నాం. చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకున్నాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే కరివేపాకుని యాడ్ చేసుకున్నాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పొటాటోస్ని కూడా యాడ్ చేసుకున్నాం. బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం. 1/2 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. అలాగే కట్ చేసి పెట్టిన కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాం. ఫ్రై చేసుకున్నాం. అలాగే నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే ఒక గిన్నె కొబ్బరితో తీసుకున్న కొబ్బరి పాలని యాడ్ చేసుకున్నాం. కలుపుకుందాం. అలాగే ఇందులోకి 3 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ ఏదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఉడికించుకో. 45 మినిట్స్ అయిన తర్వాత రైస్ అయితే కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది తినడానికి.